నేను కలీం పఠించగలను కాబట్టి బతికి బయటపడ్డాను. ఇది పహల్గామ్ ఉగ్రదాడుల్లోంచి తప్పించుకున్న ఓ బెంగాలీ ప్రొఫెసర్ కమెంట్. ఈ ఘటన అసలు ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చూస్తే మనకేం తెలుస్తుంది? అస్సాం యూనివర్సిటీలో బెంగాలీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు దేబశిష్ భట్టాచార్య. పెహల్గాంలోని బైసరం దగ్గర జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో చిక్కిన వారిలో ఈయన కూడా ఉన్నారు. తను తన కుటుంబం ఒక చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు తమ చుట్టూ కొన్ని శబ్దాలు విన్నామని, అక్కడి వారంతా కలిసి కలిమా పఠిస్తున్నారని, దీంతో తాను కూడా దాన్ని పఠించడం మొదలుపెట్టానని ఆ ఉద్రిక్త వాతావరణం గురించి చెప్పుకొచ్చారు భట్టాచార్య. కొన్ని క్షణాల తరువాత ఉగ్రవాదుల్లో ఒకరు మా వైపు వచ్చి నా పక్కన పడుకున్న వ్యక్తి తలపై కాల్చాడని చెప్పారు భట్టాచార్య. తరువాత తన వైపు సూటిగా చూసి క్యా కర్ రహే హో అంటూ గద్దించాడు. దీంతో తాను కలీమాను మరింత పెద్దగా పఠించారని అంటారీయన. తానలా చేయటానికి గల కారణమేంటో ఆ టైంలో తనకు కూడా తెలియదని అన్నారు భట్టాచార్య. తాను పఠిస్తున్న కలీమా శబ్దం విని ఆ ఉగ్రవాది వెనక్కు వెళ్లిపోయినట్టు చెప్పాడు భట్టాచార్య. దొరికిందే తడవుగా ఆ ప్రొఫెసర్ తన కుటుంబంతో సహా పారిపోయినట్టు చెప్పాడు. ఆ తరువాత తాము కొండపైకెక్కి కంచె దాటి దారిలో కనిపించిన గుర్రాల డెక్కల గుర్తులను అనుసరిస్తూ 2 గంటల పాటు నడిచామని, చివరికి ఒక హార్స్ రైడర్ సాయంతో తిరిగి తమ హోటల్ చేరుకున్నామని చెప్పారాయన. అక్కడ్నుండి తాము బయటపడ్డా తాము బతికే ఉన్నామని నమ్మటానికి చాలా టైం పట్టిందని అన్నారు భట్టాచార్య. ప్రస్తుతం కశ్మీర్లోనే ఉన్న భట్టాచార్య కుటుంబం ఇంటికెప్పుడొద్దామా అని ఎదురు చూస్తోంది. లష్కర్-ఇ తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ కి చెందిన షాడో గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తోంది. మృతుల్లో యుఏఈ, నేపాల్ కి చెందిన 2, మరో 2 స్థానికులు సైతమున్నారు. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, యూపీ సహా ఇతర రాష్ట్ర పర్యాటకులు సైతమున్నారు. ప్రాథమిక దర్యాప్తును అనుసరించి చెప్తే 3 ఉగ్రవాదులు మృతులను ఒకే చోట చేర్చి వారిని స్త్రీ పురుష సమూహాలుగా విభజించారని, కొందరిని దూరం నుంచి కాల్చి చంపగా మరికొందరిని నేరుగా కాల్చి చంపినట్టు చెప్తున్నారు అధికారులు. ప్రత్యేకించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవటానికి గల కారణం వీలైనంత ఎక్కువగా ప్రాణాలు తీయాలనుకోవటమే అన్నది దర్యాప్తు అధికారులు చెప్తున్నమాట. దాడికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవటానికి భద్రతా దళాలు ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఇండియన్ ఆర్మీ విభాగం విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూస్తే దాడి చేసిన వారి కోసం అన్ని యత్నాలు చేస్తున్నామని అన్నారు. మేం సిగ్గుతో పూర్తిగా తలదించుకుంటున్నాం అంటూ పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కాశ్మీరీలో. ఉగ్రదాడికి వ్యతిరేకంగా సైన్యం చేస్తున్న పోరాటానికి సహకరిస్తామంటున్నారు వీరు. ఇక సీఎం అద్బుల్లా అయితే ఈ దాడి అసహ్యకరమైందని అభివర్ణించారు. ముప్పైదేళ్లలో తొలిసారిగా కాశ్మీర్ లోయలో అత్యంత క్రూరమైన దాడి జరిగింది. ఈ దాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు హతమయ్యారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన కాశ్మీరీలు తమకు తాముగా స్వచ్ఛంద ఆందోళన బాటపట్టారు. ఇక్కడి హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. మసీదుల్లో తక్కువ శబ్దంతో కూడిన నమాజు ప్రార్థనలు వినిపించాయి. పహల్గామ్ టూరిస్ట్ స్పాట్లో జరిగిన ఈ దాడిని తామెంతమాత్రం సహించబోవడం లేదని అంటున్నారు కాశ్మీరీలు. ఈ దాడిని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి మా హార్స్ రైడర్ అదిల్ షా మా అందరి తరపున ఉగ్రమూకలకు ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోవడాన్ని వీరు గుర్తుకు చేస్తున్నారు. మరో చిత్రమైన విషయమేంటంటే కొందరు దుకాణదారులు, హోటల్ యజమానులు హిందుస్థాన్ జిందాబాద్, నేను భారతీయుడిని అంటూ నినదించడం గమనార్హం. కాశ్మీర్లో చిక్కుకున్న పర్యాటకులకు 15 రోజుల పాటు ఉచిత వసతితో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వీరు చెప్పుకొచ్చారు. ఒక కాశ్మీరీ హోటల్ యజమాని ఈ ఉగ్రదాడి మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించారు. ఇది పర్యాటకానికి సంబంధించింది కాదు, మానవత్వానికి సంబంధించిన విషయం. ఈ దాడి కారణంగా మా తల సిగ్గుతో దించుకోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి పౌరులు. పర్యాటకులు చేసిన తప్పేంటి? వారిక్కడికి విహారానికి వచ్చారు. ఇప్పుడు ఆయా కుటుంబాల వారి గురించి తమ బాధంతా అంటూ వీరు తీవ్ర గద్గద స్వరం వినిపిస్తున్నారు. खुदा की कसम हमने अपने घरों में आज खाना नहीं पकाया है।
क्योंकि हमें लगता है कि हमारा अपना जो खून है उनका कत्ल हुआ है। हम मजम्मत करते हैं ऐसी चीज़ों को कि दोबारा ना हो, और इस चीज़ की अभी सख्त से सख्त कार्रवाई होनी चाहिए। कल दिन में ही हमें इसका प्रूफ मिलना चाहिए एडमिनिस्ट्रेशन से कि हमें इस चीज़ में हेल्प करो, वरना हम लोग यहाँ पे कल घरों से बाहर आके यहाँ पे प्रोटेस्ट करेंगे। అవసరమైతే సైన్యానికి కావలసినంత సహాయ సహకారాలను అందచేయడానికైనా తాము సిద్ధమే అంటున్నారు కాశ్మీరీలు. మేము ఈ దాడి కారణంగా చాలా తీవ్రంగా బాధపడుతున్నాం. ఇది మా మూలాలపై జరిగిన దాడి. మేము కూడా మనుషులమే. మాకు డబ్బు కన్నా మానవత్వం మిన్న అంటూ మరికొందరు బాధపడ్డ విధం కనిపించింది. మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో చనిపోయింది 26 ప్రాణాలు మాత్రమే కాదు, కాశ్మీర్ లోయ శాంతి భద్రతలు కూడా ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడి పర్యాటకం ఊపందుకొని కొత్త కాశ్మీరం అవతరిస్తున్న వేళ ఏమిటి అలజడి? ఈ ఉగ్రదాడి ఒక్కసారిగా కాలచక్రాన్ని తిరిగి వెనక్కి తీసిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక కాశ్మీరీలు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అయితే ఈ దాడినొక అసహ్యకరమైనదిగా వర్ణించారు. నేనిది నమ్మలేకున్నా, షాక్ అయ్యాను. మా సందర్శకులపై దాడికి పాల్పడ్డ వారు జంతువులతో సమానం, వారసలు మనుషులే కారంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ దాడిని ఖండించడానికి మాటలు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఒమర్ అబ్దుల్లా. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తున్నాను అని ప్రకటించారు అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ ఉగ్రదాడి కారణంగా మా అతిథులు తిరిగి వారి స్థానాలకు చేరుకోవడానికి తొందరపడడం తమను తీవ్రంగా బాధిస్తుందని, ఎంతో ఆనందాన్ని మూటగట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిన వారు తిరిగి శవపేటికల్లో వెళ్లడం తమను తీవ్రంగా కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీసీఏ పౌర విమానయాన శాఖ అదనపు విమానాలు నడపడానికి ప్రయత్నిస్తుంది. ఇక శ్రీనగర్ జమ్మూ మధ్య నేషనల్ హైవే 44 ట్రాఫిక్ ని తిరిగి అనుసంధానిస్తున్నామన్నారు సీఎం అబ్దుల్లా. అయితే కొన్ని వాహనాలు నియంత్రిత ప్రాంతాల్లో చిక్కుకొని పోయాయని, ఈ వాహనదారులు తమను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థించారు సీఎం అబ్దుల్లా. అయితే సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ ఈ దాడి వెనుకున్న వారెవరిని వదిలిపెట్టబోమని ప్రకటించారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్లో పర్యటించి సీఎం అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.